జగన్ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం దర్యాప్తు వేగాన్ని సిట్ మరింత పెంచింది. వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సిట్ ముందు హాజరయ్యారు. విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సిట్ అధికారుల ఎదుట విజయసాయిరెడ్డి విచారణకు వెళ్లారు. లిక్కర్ కుంభకోణం కేసులో సాక్షిగా వాంగ్మూలం ఇవ్వబోతున్నారు. మరోవైపు లిక్కర్ స్కామ్ లో కీలక నిందితుడైన రాజ్ కసిరెడ్డి తండ్రి ఉపేందర్ రెడ్డి వరుసగా రెండో రోజు సిట్ ఎదుట విచారణకు వెళ్లారు. ఆయనతో పాటు రాజు సహాయకుడి తండ్రిని కూడా అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్యాన్ని తెలుసుకుందాం. సత్య, వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సిట్ ముందు హాజరైనట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? నీలిమ, సరిగ్గా 2 గంటల సమయంలో సిట్ ముందుకు విజయసాయిరెడ్డి రావడం జరిగింది. ఆయన ముందుగానే చెప్పారు 2 గంటలకు భోజన విరామం అనంతరం తాను సిట్ ముందు విచారణకు హాజరవుతాయని. దానిలో భాగంగానే ఆయన సరిగ్గా 2 గంటలకల్లా సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణానికి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లేలా కొంతమంది చేశారని ఏవైతే ఆరోపణలు ఉన్నాయో వీటికి సంబంధించి ఈ మొత్తం వ్యవహారాన్ని రాజ్ కసిరెడ్డి ముందు వెనుక ఉండి నడిపించారని అప్పట్లో విజయసాయిరెడ్డి విచారణకు వచ్చిన సందర్భంగా చెప్పారు. తండ్రి ఎన్నిసార్లు విచారణకు పిలిచినా ఈ విషయాన్ని మళ్ళీ అదే విషయాన్ని చెప్తానని కూడా ఆయన చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు సిట్ కార్యాలయానికి విచారణకు రావాల్సిందిగా విజయసాయిరెడ్డికి నోటీస్ ఇవ్వడం జరిగింది. అయితే ముందుగా నిన్న రావాలని చెప్పినప్పటికీ కూడా ఆయన అనివార్య కార్యాలయం వల్ల నిన్న రాలేకపోతున్నా అని చెప్పడంతో ఈ రోజు విచారణకు రావాలని ఆదేశించారు. దానిలో భాగంగా కొద్దిసేపటి క్రితం సిట్ కార్యాలయంలోకి వెళ్లడం జరిగింది. మరోవైపు సిపి కార్యాలయంలో సిట్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. మరోవైపు నిన్న ఏదైతే రాజ్ కసిరెడ్డి తండ్రి ఉపేందర్ రెడ్డిని విచారణకు రమ్మని పిలిచారో ఆయన కూడా రావడం జరిగింది. ఆయన పలు ప్రశ్నలు సంధించారు. ఆయనకి సంబంధించిన సెల్ ఫోన్ తీసుకుని దానిలో ఎవరెవరితో మాట్లాడారని కాల్ లిస్ట్ కూడా చెక్ చేయడం జరిగింది. మీ అబ్బాయి ఎక్కడ ఉన్నారు అని అడిగితే తనకు తెలియదు అని ఆయన చెప్పడం జరిగింది. చాలా ప్రశ్నలకు ఆయన మౌనంగానే సమాధానం చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఇదే సమయంలో ఆయన కొన్ని విషయాలు ఈరోజు విచారణకు పిలిచిన సందర్భంగా ఈ ఉదయమే విచారణకు రావడం జరిగింది. ఆ సందర్భంగా ఆయన మీ అబ్బాయి ఎక్కడికి వెళ్ళారు, మీకు ఏం చెప్పలేదని అడిగితే తనకు చెప్పకుండా వెళ్ళిపోతాడు, కేవలం వెళ్ళిన తర్వాత తన భార్యకు మాత్రం మెసేజ్ పెడతారనే విషయాన్ని మాత్రం ఆయన చెప్పడం జరిగింది. ఇక ఆయన విచారణ అయితే ఒకవైపు కొనసాగుతుంది. మధ్యలో లంచ్ బ్రేక్ కూడా ఆయనకు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మరోవైపు కొద్ది క్షణాల ముందే విజయసాయిరెడ్డి కూడా విచారణకు హాజరైన నేపథ్యంలో ఆయన ఏం చెబుతారు అనేది సర్వత్రా ఉత్కంఠను రేపే అంశం అని మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇటు విజయసాయిరెడ్డి కావచ్చు, అదేవిధంగా రాజ్ కసిరెడ్డి ఎవరైతే తప్పించుకు తిరుగుతున్నారో అతని గురించి ఒకవైపు సిట్ జల్లెడ పడుతూనే మరొకవైపు విచారణ అయితే వేగవంతం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ మొత్తం వ్యవహారంతో సంబంధం ఉన్న మరో వ్యక్తి రాజంపేట ప్రస్తుత ఎంపీ మిథున్ రెడ్డిని కూడా ఈరోజు విచారణకు రావాలని చెప్పారు. షెడ్యూలింగ్ కూడా అయినప్పటికీ కూడా ఆయన రేపు విచారణకు వస్తామని ఈరోజు విజయసాయిరెడ్డిని విచారిస్తున్న నేపథ్యంలో సిట్ అధికారులే రేపు రావాలని చెప్పడంతో రేపు విచారణకు హాజరవుతానని మిథున్ రెడ్డి ఇప్పటికే సిట్ అధికారులకు టెక్స్ట్ రూపంలో సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. కాబట్టి ఓవరాల్గా తీసుకుంటే కనుక ఈ వ్యవహారంలో అంటే ఈ మద్యం వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణం వ్యవహారంలో ఒక్కొక్కరిని విచారిస్తున్న నేపథ్యంలో ఒక కీలక దశకైతే ఈ కేసు చేరుకుందని మనం భావించాల్సి ఉంటుంది. అదే సమయంలో ఈరోజు విజయసాయిరెడ్డి విచారణకు హాజరైన నేపథ్యంలో ఆయన ఎలాంటి అంశాలు ప్రస్తావిస్తారు, ఏ అంశాలు కొత్తగా తెర మీదకి తీసుకొస్తారనేది కూడా సర్వత్రా ఉత్కంఠను రేపే అంశం. గతంలో ఆయన వైసీపీలో ఉన్నప్పటికీ తర్వాత వైసీపీకి రాజీనామా చేసి తన ఎంపీ పదవికి రాజీనామా చేసి బయటకు వచ్చేసిన నేపథ్యంలో ఆయన ఏమైనా కొత్త విషయాలు ఏమైనా చెబుతారా ఈ మొత్తం మద్యం కుంభకోణానికి సంబంధించి అనే విషయం పైన సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. నీలిమ, అంటే సత్య ఆల్రెడీ వైసీపీకి ఆయన రాజీనామా చేశారు కాబట్టి సో వైసీపీకి తరపు నుంచి అక్కడ ఎవరెవరైతే ఈ కుంభకోణంలో ఉన్నారో వాళ్ళందరి పేర్లు కూడా చెప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పేసి తెలుస్తుంది. సో కీలక అంశాలు మాత్రం ఈ నుంచి రాబట్టే అవకాశం ఉంది అండ్ ఆయనే పోలీసులకు వెల్లడించే అవకాశం కూడా ఉంది అని చెప్పేసి తెలుస్తోంది. సో దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు? గత ప్రభుత్వంలో ఐటీ సలహాదారుగా ఉన్న రాజ్ కసిరెడ్డి ఎవరైతే రాజశేఖర్ కసిరెడ్డి ఉన్నారో ఆయన ఈ మొత్తం వ్యవహారం అంటే ఏదైతే ఒక ప్రభుత్వ మద్యం దుకాణాలకు మద్యం చేరవేసిన తర్వాత తమకు సంబంధించినటువంటి వ్యక్తులకు సంబంధించిన డిస్టిలరీలు అంటే వైసీపీకి నాయకులకు సంబంధించిన డిస్టిలరీ నుంచి మద్యం చేరవేయడం, మద్యం రేట్లు ఎక్కువగా పెట్టి వాటిని అమ్మకం చేయడం, దాంట్లో కమిషన్స్ అదేవిధంగా కమిషన్ రూపంలో ఏ రోజుకు ఆ రోజు వసూలు చేయడం, తిరిగి వాటిని ప్రభుత్వంలో కీలకమైన వ్యక్తులకు చేరవేయడం, ఈ మొత్తం వ్యవహారమే ఈ మొత్తం
ఇష్యూకి మూల కారణం అని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి రాజ్ కసిరెడ్డి అనే అతను కీలక నిందితుడిగా ఉన్నాడు. ఇప్పటికే 3 సార్లు అతనికి నోటీస్ ఇచ్చినప్పటికీ నేటికి ఆయన ఎప్పటి వరకు అందుబాటులోకి రాని పరిస్థితి. అందువల్ల ఆయన తండ్రిని పిలిచి విచారిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇదే సమయంలో విజయసాయిరెడ్డి వైసీపీ నుంచి బయటకు వచ్చినప్పటికీ కూడా ఆయన గతంలో అంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఆయన ఒకటే విషయం చెప్పారు, ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపించింది రాజ్ కసిరెడ్డి అని చెప్పారు. కాబట్టి రాజ్ కసిరెడ్డి దొరికిన తర్వాత అతన్ని పట్టుకుని విచారిస్తే తప్ప దీని మొత్తం వ్యవహారం వెనక ఎవరున్నారనేది తెలియ అవకాశం లేదని కూడా మనం చెప్పొచ్చు. ఇదే సమయంలో విజయసాయిరెడ్డికి కొన్ని అంశాలు అంటే ఈ మొత్తం అంశాలతో ముడిపడిన కొంతమంది నాయకుల వ్యవహారాలు కూడా తెలిసే అవకాశం ఉంది. ఆ విషయాలపైన నోరు విప్పుతారా అనేది కూడా చూడాల్సి ఉంది. ఇంకోటి రాజ్ కసిరెడ్డి వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆమె ఒక ప్రైవేట్ హాస్పిటల్లో డైరెక్టర్గా కూడా ఉన్నారు. అదేవిధంగా ఇంకొక విషయం ప్రధానంగా మనం ప్రస్తావించుకుంటే కనుక ఆయన కుటుంబ సభ్యులు వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ కూడా ఈ మధ్యకాలంలో నిర్వహించినట్టుగా తెలుస్తోంది. ఒక సినిమా కూడా నిర్మించి తర్వాత మరిన్ని సినిమాలు నిర్మించేందుకు చర్చలు కూడా జరిపినట్టు తెలుస్తోంది. కాబట్టి ఈ మొత్తం వ్యవహారాలు ఈరోజు జరిగే విచారణలో చర్చకు వచ్చే అవకాశం ఉంది, విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఇటు విజయసాయిరెడ్డి ఏం చెప్తారు, రాజ్ కసిరెడ్డి తండ్రి ఏం చెప్తారు అనేది మాత్రం తెలియాలంటే మరి కొంచెం సేపు వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఓకే, థ్యాంక్ యూ.